హాయ్ అండి అందరికీ. అయితే మన కిచెన్లో ఉండేదేమో రెండే స్విచ్ బోర్డులు, లేకపోతే ఒకే స్విచ్ బోర్డు ఉంటుంది. రైస్ కుక్కర్, మిక్సర్, వాటర్ ప్యూరిఫైయర్ అన్ని స్విచ్ బోర్డ్స్ అనేవి అన్నీ ఒకే దగ్గర ఉండి ఆ ప్లగ్స్ అనేవి వైర్స్ నీట్గా అస్సలు కనబడవు. ఒక ప్లగ్ వాడతాం, మళ్ళీ ఇంకో 3 వైర్లు అయితే పక్కనే ఉండిపోతాయి కదా. అలాంటప్పుడు స్విచ్ బోర్డులు ఎలా పెట్టాలో అర్థం కావు. మనం వాటర్ బాటిల్స్ క్యాప్స్ తీసేసుకొని వాటిని అయితే మధ్యలోకి చాకును వేడి చేసుకొని క్యాప్స్కి అయితే కింద హోల్ చేసుకోవాలి. హోల్ చేసేసుకొని వైర్ పట్టేంత అయితే హోల్ చేసుకోవాలి. తర్వాత ఆ క్యాప్స్ వెనకాల డబల్ టైప్ అయితే జాయిన్ చేసుకొని కరెంటు బోర్డుకైనా లేకపోతే వాల్కైనా స్టిక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బోర్డులో ఒక వైర్ ఉన్నా కూడా మిగతా వైర్లు అనేవి క్యాప్లో పైన పెట్టేసుకోవచ్చు. ఈ స్విచ్ బోర్డ్ పక్కనే బోర్డుకి అంటేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. మనకి ఏ వైర్ కావాలంటే ఆ వైర్ అయితే ఈజీగా దొరుకుతుంది. అలాగే రెంటర్లో కూడా గ్యాస్ దగ్గర మనం మేకులు కొట్టకూడదు కదా. ఇలా క్యాప్ పెట్టేసుకొని లైటర్ను కూడా అలా పెట్టేసుకోవడం వల్ల లైటర్ ఈజీగా దొరుకుతుంది మనకి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.